శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై కూటమి నాయకులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశానికి ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనుండడం ఎంతో సంతోషకరమైన విషయమని మంత్రి అన్నారు. మన ఉత్తరాంధ్ర బిడ్డ జీఎంఆర్ ఈ ప్రతిష్టాత్మక ఎయిర్పోర్ట్ను నిర్మించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది మన ఇంటి వేడుకగా భావించి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారని మంత్రి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్ర దిశ మారనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా నాయకులు కార్యకర్తలకు లోటు ఉండకూడదు అనేటువంటి వచ్చాం. మధ్యాహ్నం భోజన విషయం కూడా గతంలో ఎప్పుడు కార్యక్రమం జరిగినా అధికారులు చేస్తూ ఉండేది. ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి ప్రధాని సభ వరకు జన సమీకరణ, ఆహార, త్రాగునీటి వసతి, రవాణా సౌకర్యం వంటి అంశాలపై స్థానిక నాయకులతో మంత్రి చర్చించారు. సభకు భారీగా తరలివచ్చే ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కూటమి నాయకులంతా కలిసికట్టుగా ఏకతాటిపై వచ్చి సభను విజయవంతం చేయాలని మంత్రి జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి లోకేష్ యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. దేశ విదేశాల్లో తిరిగి లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారని, గూగుల్తో సహా అనేక పరిశ్రమలు నేడు రాష్ట్రానికి వస్తున్నాయని ఆయన తెలిపారు. ఇక లక్షల కోట్ల ఐటీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని, స్థానికంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని మంత్రి జనార్దన్ రెడ్డి వివరించారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నడికుదటి ఈశ్వర్రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. మనమంతా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ భోగాపురం దగ్గర నిర్మిస్తున్నటువంటి కార్యక్రమాన్ని 1వ తారీఖున గౌరవ ప్రధాని మోడీ చేతుల మీదుగా చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి కార్యక్రమం. ఇదంతా కూడా ఉత్తరాంధ్ర ప్రజల కళల సహకారం అవుతూ ఉంది. ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని యావత్ భారతదేశం కూడా ఇక్కడ జరుగుతున్న దాని గురించి కొన్ని లక్షల మంది అక్కడికి వస్తూ ఉన్నారు. భారతదేశంలోనే గర్వించదగ్గ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఈ యొక్క రాజ్యంకు సంబంధించినటువంటి జిఎంఆర్ వారు కట్టారు, మన వాళ్ళు కట్టారు ఈ ఎయిర్పోర్ట్, తెలుగు వారు అని ఉద్దేశంతో అందరూ చూడాలి, మన వేడుక, మన పెళ్లి, మన కుటుంబంలో జరుగుతున్నటువంటి వేడుక అని చెప్పి చాలా మంది కూడా ఉత్సాహంగా రావడానికి ఉన్నారు. ఇది మన కూటమి ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్ గా ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఎచ్చెర్లకి నియోజకవర్గానికి అతి సమీపంలో ఉన్న నియోజకవర్గం. అందులో మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు రావడం, ఈశ్వరరావు గారు శాసనసభ్యులుగా ఇక్కడ ఉండటం అది ఒక అదృష్టం. ప్లస్ మనకి దగ్గరలో ఉన్న నియోజకవర్గం కూడా ఎచ్చెర్లో ఉండటం. ఈ కార్యక్రమం మనకి సుమారుగా ఒక 3 లక్షల మంది తోటి ప్రోగ్రాం చేయాలని, ఎందుకంటే మన ఉత్తరాంధ్ర ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పామో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామని, కానీ పరిశ్రమలు కూడా అనేక పరిశ్రమలు మన ఉత్తరాంధ్రకు రావటం, పైగా ఈరోజు ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ